లక్ష కడితే చాలు ఇల్లు మీదే అన్నారు. 1+1 మాత్రమే నిర్మిస్తామన్నారు. కానీ అగ్గిపెట్టెల్ లాంటి 1+3 ఫ్లాట్స్ నిర్మించారు. అందరూ ప్లాట్స్లోకి వచ్చాక నెలకు 4,000 చొప్పున కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. రుణం రికవరీ కోసం బ్యాంక్ అకౌంట్లో పడిన డబ్బులన్నీ మాయం చేస్తున్నారు. ఇల్లేమన్నా సక్రమంగా కట్టించారా అంటే అది లేదు. ఇళ్లలో అన్ని సమస్యలే. మురుగునీరు పోక ఇళ్లలోని వారిపై దోమల దండు దాడి చేస్తుంది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని టిట్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలపై సాక్షి ప్రత్యేక కథనం. అర్హులైన పేదలందరికీ స్వంత ఇల్లు అందించాలి అన్న ఆశయంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో రాష్ట్రంలో భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో ఇళ్ల నిర్మాణానికి 2009లో 123 ఎకరాల భూమి ప్రభుత్వం సేకరించింది. 56 ఎకరాలలో కాలనీల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తూ పేదలకు ఇళ్ల పట్టాలు సైతం పంపిణీ చేశారు. ఆయన మరణం తర్వాత ఈ పథకం పూర్తిగా మారిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన 2000 ఇంటి స్థలాల పట్టాలను రద్దు చేసింది. తర్వాత అదే స్థలంలో టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అప్పట్లో G+1 ఇళ్లు తామే కట్టిస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ₹1,00,000 చొప్పున ముందే కట్టించుకున్నారు. అయితే ₹1,00,000 కట్టిన వారిలో కొందరికి మాత్రమే ఇళ్లు దక్కాయి. మండపేట టిట్కో కాలనీలో మొత్తం 6,128 ఇళ్లు నిర్మించారు. షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్లు నిర్మించామంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంది. స్లాబ్ నుంచి వర్షం నీరు కారిపోతున్నదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, వీధి లైట్ల సమస్య, మురుగునీరు బయటకు పోయే ఏర్పాట్లు లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇల్లు పొందిన లబ్ధిదారులు నెలకు ₹4,000 లోను చెల్లించాలి అని బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయని మహిళలు చెబుతున్నారు. గత ఎన్నికలప్పుడు లోన్లు చెల్లించవద్దని, టిట్కో రుణాలు మాఫీ అవుతాయని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రకటించారు అని, హామీ ప్రకారం రుణాలు రద్దు చేయాలి అని కోరుతున్నారు. లోన్ కట్టే అంత ఆదాయాలు లేవండి మాకు. మేము ఓన్లీ వర్కులు చేసుకుని అలా ఉంటామండి. పెద్ద పెద్ద ఉద్యోగాలు గట్రా ఏమీ లేవండి. అందరం మాకు 10 సంవత్సరాల కిందట ఇవ్వాలి ఇల్లులు, ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వడం వల్ల ఏంటి, మా వయసు పోయింది, అన్ని రకాలుగా మేము లాస్లో ఉన్నాం. ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చి లోన్ కట్టండి కట్టండి అంటే కట్టే పరిస్థితుల్లో లేవండి. మాకు ఆరోగ్యాలు కూడా బాగోట్లేదు ఇక్కడ. ఇంకోటి, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్సలు బాగాలేదండి. వాటర్ అస్సలు వెళ్ళట్లేదండి. అక్కడ వాటర్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు చేస్తాం అంటేనే కదా మేము ఇక్కడికి వచ్చాము. ఆవేళ అలాంటప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఒత్తిడి చేస్తే మేము తిన్న తిండి కూడా మాకు భయం వేస్తుంది కూడానండి. అందుచేతన మీరు మా అందు దయించి ఈ రుణమాపిడి చేయమని నేను ప్రార్థించుకుంటున్నానండి బాబు ఆ మంత్రి గారికి. ఓవైపు సరైన సదుపాయాలు లేక అవస్థలు పడుతూ ఉంటే, మరోవైపు అధికారులు తమకు అందే డ్వాక్రా నిధులను సైతం లాగేసుకుంటూ ఉన్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదుపాయాల గురించి పట్టించుకొని స్థానిక ఎమ్మెల్యే కనీసం ఎన్నికల హామీని కూడా నిలబెట్టుకోవడం లేదంటున్నారు. తమ ప్రాంతానికి వచ్చిన మంత్రి నారాయణ సైతం టిట్కో రుణాల గురించి మాట్లాడకుండా వెళ్లిపోయారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ₹1,00,000 కడతానంటేనే నేను ఇల్లు తీసుకున్నానండి. నేను 10 లక్షలు 5 లక్షలు అంటే నేను ఇల్లు తీసుకోను కదండి. మానేసేదాన్ని ఆ రోజున. ఆ ₹1,00,000 కూడా తీసుకుని వెళ్ళి ఏదో పాక వేసుకుంటానండి. నాకు స్థలం ఇవ్వలేదు. పట్ట కాగితం ఇచ్చారు, ఆ పట్ట తీసేసుకున్నారండి. కాగితం ఇచ్చి తీసేసుకొని కాగితం ఇచ్చి మీకు ఈ డబ్బాలు కట్టేసి మాకు ఒప్పు చెప్పేసి ఇప్పుడు 5 లక్షలు కట్టాలి, మీరు 8 లక్షలు కట్టాలంటే మేము ఎక్కడ తెచ్చి కడతామండి? టిట్కో హౌస్లోని 1+1 ఒకటి పైన ఇంకొకరు వేస్తారని చెప్పి వాళ్ళ కోపంలో పట్టాలని టీడీపీ ఆఫీసులో తీసేసుకుని ఈ 6 రోజుని ఒకరిపై 3 వేసి నరక యాతన ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ 6,000 టిట్కోలు కట్టడం జరిగింది. మళ్ళీ దాంతోపాటు ₹1,00,000 కట్టించుకుని 2 బెడ్రూమ్లు ఉన్న వాళ్ళని ఇప్పుడు 20 సంవత్సరాల వరకు నెలకు 4,000 చొప్పున కట్టించమని నోటీసులు పంపించి నరక యాతన పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. మేమైతే అద్దెలు కట్టుకోలేక ఏదో సొంత ఇల్లు వస్తాయి ఇక్కడ ఉందాం కదా అని మేము 5 సంవత్సరాల ముందు ఒక ₹1,00,000 కట్టామండి. కట్టిన సంవత్సరంలోనే ఇల్లు ఇస్తామని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేశారండి. పోనీ ఎప్పుడు ఇచ్చినా సొంత ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చామండి. పైన ఏదో 2 అంతస్తులు వేస్తామన్నారని 4 అంతస్తులు వేశారు. పైకి ఎక్కి దిగలేకపోతున్నాం. మరి పైకి ఎక్కలేకపోతున్నాం, దిగలేకపోతున్నాం. కానీ ఏంటంటే అక్కడ అద్దెలు కట్టుకోలేక ఇక్కడికి వచ్చామండి. మేము వచ్చిన కానీ మేము కట్టాలంటే మేము డబ్బులు గట్టా కట్టలేమండి. రుణాలే చెల్లించలేక సతమతమవుతూ ఉంటే ఇంటి పన్ను సైతం భారీగా వస్తున్నదని కాలనీ వాసులు లబోదిబోమంటున్నారు.
మురుగునీరు బయటకు వెళ్లే నిర్మాణం చేపట్టకపోవడంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి దోమలు విజృంభించి రోగాల బారిన పడుతున్నామంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి తమ ఇళ్ల రుణాలు రద్దు చేయాలి అని, కాలనీలో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలి అని కోరుతున్నారు.